ఫ్రీ పెట్టినాక డ్రైవర్లకి ఈ కండక్టర్లకి ఏమి అబ్జెక్షన్ ఎక్కినామనుకో మనం ఏమన్నా మీరు గీ నుంచి కాడికి పోవడానికి 70 రూపాయలు బొక్క ఎందుకు ఎక్కుతారమ్మా మీకు మెట్రోలు లేవా అంటారు. ఎక్కనియరు బస్ ఆపరు తెలుసా. అప్పక్కడ నిలబడితే సరిగ్గా 2 hours 3 hours నిలబడాలి. అటు ఒక నెల రోజులు నేను అట్లా జర్నీ చేసి జాబే మానేసుకున్నాను నేను తెలుసా. ఈ బస్ల వల్ల ఎక్స్ప్రెస్ అవడం మనుషులను చూసే చాలు బగాంచుకొని వెళ్ళిపోతే మరి వాళ్ళు ఎట్లా పోవాలి. ఫ్రీ టికెట్ ఎట్లా మేము అడిగినామా. కండక్టర్ రుబాబుగా మాట్లాడుతున్నారు ఇట్లా తీసి పాడేసినట్టు గడ్డిపోసలాగా. మరి అది న్యాయమేనా. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఈ మహిళలకు ఇక్కడ చేవలిలో ఇబ్బంది కలుగుతుందంట. వాళ్ళు తెలుసా జనాల ముందు తలదీసేటట్టే కదా. అట్లా అంటే ఎవరైనా ఆర్డినరీ వాళ్ళు అన్నారు, మళ్ళా మొత్తం ఎక్స్ప్రెస్ వాళ్ళు అంటున్నారు ఈ మాటలు. ఎక్కువ అంటారు సాప్ వాళ్ళు ఎన్నుకునే పొండి బస్సులు అంటారు. మేము పెట్టమని అడిగినామా అని అంటే మా మీకే దబాయించి మాట్లాడతారు వాళ్ళు. మరి మీరు ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఎవరైనా చెప్పారా? పట్టించుకుంటానైనా ఏ ఎమ్మెల్యే పట్టించుకోడు. వేస్ట్ బస్సులు ఫ్రీ పెట్టమని లేడీస్ అడగలే. ఇంకా దీనికి బదులు ప్రజలకు ఏదైనా ఉపయోగపడి పని చేసినా బాగుండేది. ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఇదైతే ఈ టికెట్ ఫ్రీ పెట్టమని మేము మళ్ళీ మొగోళ్ళు సీట్లో కూర్చుంటారు. మా సీట్లో ఏమనంటే మీరు ఫ్రీ టికెట్ మీరు నిలబడండి మేము టికెట్ పెట్టి కూర్చున్నాం అంటున్నారు. ఏమున్నా లేడీస్ మీదే దబాయింపు బస్సులో మాత్రం. అది నేను అనేది అమ్మో ఇంకా అది నాకు చెప్పడం వేస్ట్ నేను ఆయన గురించి. ఎందుకంటే చాలా ఉన్నాయి ఏమైతున్నాయి. ఇప్పుడు పింఛన్ టైంలో మా హస్బెండ్ పడిండు, ఆయనకు ఈ కాలికి ఒక్క కాలికి 2 రాడ్స్ ఉన్నాయి. ఆయనకు మంచిగా పింఛన్ వచ్చేది. రేవంత్ రెడ్డి రాగానే మా ఆయనకు పింఛన్ కట్ అయిపోయింది. మళ్ళీ పోతే వాడు ఏమంటుంది తెలుసా, నువ్వు చక్కగా ఉన్నావు కదంటే మరి మా ఆయనకు భోజనం పెడతా. ఎవరికి కొండాపూర్లో, మన గచ్చిబోల్ కొండాపూర్లో. మరి అతను మా ఆయన సేమ్ గబగబా తినేసిరు అనుకో పింఛన్ నేనే వద్దని చెప్తా. ఆయనకు పండ్ల గట్ట అన్ని షేక్ అయిపోయి ఆయన అసలు ఎంత అవస్థ పడుతుండు, నేను ఎంత బాధపడుతున్నా. వాడు నువ్వు మంచిగా ఉన్నావు కదా పింఛన్ కట్ చేసిండు. మరి దీనికోసం ఓడబట్టి రేవంత్ రెడ్డి వస్తాడా మాట్లాడతాడా? ఇప్పుడు మన చేవెళ్ళ సైడ్ అంతా ఇప్పుడు కేసీఆర్ అక్కడ వన్ సైడ్ అంతా బాగా చేసుకున్నాడు. ఎక్కడ మన కొమరవెల్లి సైడ్. మరి మన రేవంత్ రెడ్డి అంటే మన సైడే కదా. మరి మన సైడ్ కూడా నువ్వు చూసుకోవాలి కదా. మొత్తం అక్కడనే చూసుకుంటే మరి ఇక్కడ చూడాలి. మంచి చక్కదనం ఉన్న వాళ్ళకి 4000 పింఛన్ ఇస్తుండు. అంత అవస్థ పడుతున్నాయి. ఆయనకు పింఛన్ కట్ అయింది సంవత్సరం నుంచి. ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన ఎక్కిన మనుషులనే కట్ అయిపోయింది. మరి ఎవరికి చెప్పాలి? ఏ ఎమ్మెల్యేని పట్టుకోవాలి చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు సరే ఇది పోతే కేసీఆర్ గారి పాలన బాగుందంటారా, రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారా? మాకైతే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగానే పింఛన్ విషయం కానీ గరీబోలకు అంత చెప్పొద్దు. కొన్ని ఉన్నాయి మరీ అంత దారుణంగా చేయలే. ఇప్పుడు ఈ నెక్కిన తర్వాత కొంచెం గరీబోలను చూసుకోవాలి. పింఛన్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి కట్ చేయాలో వాళ్ళకి కట్ చేయాలని ఫస్ట్ అంటుంటే నేను అనుకున్నా సరే చెక్ చేస్తామంటున్నారు కదా, చెక్ చేస్తే బాగానే ఉంటుంది. మా ఆయనకైతే అన్ని అవయవాలు ఎట్టున్నాయో అందరికీ తెలుసు. రిపోర్ట్స్ చూసి లంచం 10,000 లంచం కూడా ఇస్తాను తెలుసా వాడికి అక్కడ కొండాపూర్లో. అయినా కూడా వాడి ఇవ్వలే, కట్ చేసేసిండు. ఇప్పుడు ఎవరిని అడగాలి చెప్పండి. మాకు అంతంత పూర్తే గడుస్తుంది. మేము ఏదో చిన్న కిరాణం నడిపించుకుంటూ మేము ఏదో అందులోనే ఏదో చేసుకుంటుంటే అది చేసుకుంటుంటే ఈ పోలీసులతో బాధ ఉంటుంది. మరి ఎట్లా బతకాలి అప్పుడు? వాడు ఆ కాలు లేనోడు, ఆ చాత కానోడు పిల్లల్ని ఎట్లా నడపాలి? ఇది రేవంత్ రెడ్డికి తెలియాల్సిన కొన్ని విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఏమంటారు గరీబ్ గా బతికే వాళ్ళది చాలా ఉంది. నేను చెప్పడం కన్నా తెలుసుకుంటే బాగుంటది అంతే. మీ పేరు సార్? యాదవ్. ఏం చేస్తుంటారు సార్? ఆటోనే నడుపుతాం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మహిళలకు తెలంగాణలో ఉచిత ప్రయాణం పెట్టారో అప్పటి నుంచి ఆటో వాళ్ళకి చాలా గిరాకీ తగ్గిందని విన్నాం. ఎలా ఉందంటారు ఇక్కడ? ఇబ్బంది అయిపోయింది. ఆటోలు నడుచులేదు. కొన్ని ఆటోలు పెట్టినా కానీ ఒక లైన్ పోయేటప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకున్నాడు, చాలా రాసుడు. ఏమా అంటే బండ్లు గుంజుకొని పోకడ. ఇంకేముంది, రేవంత్ రెడ్డి పాలన వచ్చినాక ఆటోలకు అందరికి అయిపోయింది. ఒకప్పట్లో ఎన్ని డబ్బులు వస్తుండే, ఇప్పుడు ఎన్ని డబ్బులు వస్తున్నాయి? అప్పుడు జర 1000 రూపాయలు వస్తుండే, ఇప్పుడు మా అంటే 200-300 మెలుతుంది అంతే. అలాగే ఆటో వాళ్ళకి 12,000 ఇస్తా అన్నారు కదా సంవత్సరానికి. అవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? ఆయనకు బొందకూలికి వేయడానికి ఉపయోగపడతాయి. చచ్చిపోతాడు కదా, చచ్చిపోయినప్పుడు ఆడిచ్చినాక అప్పుడు మాట్లాడితే వస్తుంది. ఆడు ఇవ్వలేడుగా, ఇంకా ఇయ్యంది ఏం లేవు అన్నాడు. ఏం చేసిండు? ఆటోలనే తీసి సిటీలోకి వెళ్ళి మొత్తం సీజ్ చేపిస్తుండు. ఇంకా ఆయన 12,000 ఏడిస్తాడు, ఇయ్యడుగా. మరి ఆటో యూనియన్ వాళ్ళందరూ కలిసి ఏమన్నా మాట్లాడుకున్నారు? యూనియన్ బాగానే పోట్లాడిన వాళ్ళని కొట్టి చేయబట్టి సిటీలో చేయబట్టి. ఇక్కడ అంటే యూనియన్ తక్కువ ఉంటుంది, ఆటోలు తక్కువ ఉన్నాయి. ఇక్కడ తక్కువ అని ఇక్కడ పోలీసులు ఎక్కువ పట్టుకుంటారు. ఈ మధ్యాహ్నం పూట పొద్దున పూట నడుపుకోవాలి, సాయంత్రం వచ్చి దానికి సపరేట్ పట్టుకుని ఇంట్లో పెట్టుకోవాలి. ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆటోల పరిస్థితి చూసుకుంటే బాగా డెవలప్ అయ్యే ప్లేస్ అంటారు ఇది? డెవలపింగ్ ఏమవుతుంది, మొత్తం పోయింది డెవలపింగ్ అనేది పోయింది. అంతకుముందు మంచిగా ఉండే. ఈ ఫ్రీ పెట్టినాక ఆటోలు ఎవరు ఎక్కుతారు? ఇక్కడ నుంచి నువ్వు వికరాలు పోస్తే 500 వస్తుండే, వస్తే 500 వస్తుంది ఒక కిరాయి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వికరాబాద్ దాకా పోను 10 రూపాయలు కూడా రావు. ఉన్న గేట్ల పైన ఎక్కరు. మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది ఒకప్పుడు? కేసీఆర్ పాలన దేవుడు మంచి పాలన ఉంది. ఆటోలకు మంచి చేసిన ఒక్క పోలీసు వాళ్ళు పట్టుకోలే, నియమ నిబంధనలు ఏం పెట్టలేదు. ఇంకా ట్యాక్సీ క్యాన్సల్ చేయించాడు. ఆయన పాలన మంచిగా ఉండేది ఆటోలో. ఈయన దాంట్లో ఆటోలలో ఉన్నోని నిడిచిపెట్టి లేనోని పట్టుకోడు. ఏం లాభం? ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? మేమేం చెప్తాం? చెప్పుడేంది, వానంత గలీజ్ కావట్లేడు. ఫస్ట్ ఏమో కాలు మొక్కిండు, అన్ని రుణమాఫీలు పెట్టిండు. ఒక రుణమాఫీ మాపలేదు. ఇంకా రుణాలు తీసుకున్నాడు మీద ఉన్నాడు ఆయన. ఇంకేమో ఉంటుంది? ఆటోలు మొత్తం సీజ్ చేసి ఏమంటాడు. 15 సంవత్సరాలు అయినాక 15 సంవత్సరాల బండి తీసేసినామేమో, తీసేయమంటానంటే దాన్ని మంచిగా ఉంచుకున్నాం మేము. 15 సంవత్సరాల బండి ఇప్పుడు ఇది పిఎస్లో పెట్టి ఇస్తామంటారు. ఎట్లా బతారు? నాకంటే రక్తం ఉంది, నేను బతకగలుగుతా. కొంతమంది శాతగాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లా బతారు? వాళ్ళైతే బతకాలి కదా. వాళ్ళకి ఆటో నడిపించేది తప్ప వేరే తెలియదు. మేమంటే ఇది కాకపోతే ఇంకోటి చేసుకోగలుగుతాం. ఎందుకంటే బలం ఉన్నది కాబట్టి, శక్తి ఉన్నది చేసుకుంటాం. పెద్ద మనుషులు ఎట్లా చేసుకుంటారు? ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు నడిపిస్తారు. సిటీలో ఎంతో మంది బాధపడతారు. గిరాకీ కాక అన్నం కూడా తినలేకొని పోతున్నారు. మనం అంటే ఇక్కడ ఇంత బియ్యమో బోయమో వస్తున్నాయి, తింటున్నాం. వాళ్ళు ఏం తినాలి? ఈ ప్రభుత్వం నమస్కారం చేసి నాకు పింఛన్ ఇస్తలేదు నాయన. నా పిల్లలు ఇప్పటికీ పింఛన్. ఏం పేరు మీ పేరు? నా పేరు యాదయ్య, తాళంతరం, కులకచర మండలం నాది. మీకు అందరికీ మీ పదాలప్పుడు నేను రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి సార్కు వాళ్ళందరికీ పుణ్యం చేసి నేను ఓడి ఇచ్చేసిన నాయన. కన్న కట్టం చేసుకుని బతికిన ఇప్పటికీ నాకు పిచ్చి లేదు. కేసీఆర్ ఆ సార్ కూడా మంచోడు. అందరు మంచోళ్ళే. మనమే ఓటే ఇచ్చేసింది కాదు, అందరు మంచోళ్ళే. నాకు పింఛన్ వస్తా, ఈ నెల వస్తుంది, ఆ నెల వస్తుంది, ఈ నెల వస్తుంది, ఆ నెల వస్తుంది అంటే చెప్తున్నారు నాయన. వాళ్ళకి దరఖాస్తు చేసిన నాయన నాది మొత్తం అది శిశువులు ఆధార్ కార్డు అది మొత్తం ఉంది. మొత్తం తెచ్చిండ్రు నాయన, అన్ని ఇచ్చిండ్రు. కానీ మరి ఊళ్ళే పాపమ్మా, ఇంకా అక్కడ నుంచి వచ్చే ప్రాబ్లమా, ఎవరిది ప్రాబ్లం ఎవరిని అనకూడదు. నాకు పింఛన్ వస్తలే నాయన, మీ కాళ్ళు మొక్కుతా, మీ కాళ్ళు మొక్కుతాను. నాకు పింఛన్ చెప్పి, నాకు కూతురు చిన్న ఉన్నారు నాయన, నేను బతకలేను. నాకు భూమి లేదు, నాకు భూమి లేదు. నాకు 20 గుంటల భూమి ఉంది. మొత్తం ఇదైపోయింది. మోడీ పైసలు పడుతుంది, ఆ పైసలు కూడా పడతలేవు. ఆ పైసలు కూడా 2000 పడుతుంది, ఆ పైసలు కూడా పడతలేవు. అస్సలు ఏమిట్లా లాక్ పడుతుందో ఏం బ్యాంక్ పోతే కూడా బ్యాంకు అర్థం చెప్తలేరు నాయన. మీ అందరికీ పాదాలప్పుడు నేను నమస్కారం చేసి చెప్తున్నాను. మీకు నాయన, నేను కన్న కష్టం చేసి కాయ కష్టం చేసి బతికేటోడు నాయన. నా కోతులు చిన్న పిల్లలు చెల్లింపే. నాకు ఏం ఇన్కమ్ ఏం దిక్కు లేదు నాకు. మీ పేరు సార్? శంకరయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తారు. ఎలా ఉంది వ్యవసాయం గురించి చూసుకుంటే? ఇప్పుడు కొన్ని మంచిగానే ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని అభివృద్ధి అయ్యేది కానీ చేయడం లేదు. కొన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్ని రైతు బంధు అని ఇవి అని జనాలు ఇస్తలేరని అంటున్నారు అన్నట్టు. అట్లా గతంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఆఫ్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇస్తా అని అంటున్నాడు, సంక్రాంతి తర్వాత ఇస్తా, మీకు రైతులకు ఏం డోకా చేయ అని అంటున్నాడు. అట్లా రైతు రుణమాఫీ జరిగిందంటారా? జరిగింది. ఎంతవరకు జరిగింది? 2 లక్షల వరకు జరిగింది. ఇక్కడ ఇంతమంది ప్రజలకు జరిగిందంటారు? ఇక్కడ చెవెల నియోజకవర్గంలో ఎక్కువనే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి ఈ సంవత్సర పాలన ఎలా ఉందంటారు? కొంత మంచిగానే అనిపిస్తున్నది, కానీ కొన్ని ఏంటంటే మాకు పింఛన్లు ఇవ్వలేరు, కేసీఆర్ ఇస్తున్నాడు, మాకు పెంచడం లేదు అని అంటున్నారు. ఇక్కడ వడ్లకి గిట్టుబాటు ధర దక్కుతుందంటారా? కొంతమందికి దక్కుతున్నారు, బోనస్ వస్తుందని చెప్తున్నారు వడ్లు అమ్ముకున్న వాళ్ళు. కొంతమంది ఏమో ఇస్తలేడు బోనస్ 500 అంటున్నారు, కొంతమంది ఏమో ఇస్తున్నారు అని అంటున్నారు. కానీ మనం బండియలేము, మనకు తెలియదు కాబట్టి. అట్లా వడ్ల మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటారు ఇక్కడ చేవెళ్ళలో? కొద్దిగా నార్మల్గా నడుస్తుంది అన్నట్టు. చూసుకుంటే రైతులకు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారంటారా? కేసీఆర్ ఆయన కూడా కొన్ని ఏడిచ్చిండు. అది 3 ఎకరాల భూమి అన్నాడు, కొన్ని దళిత బంధు అన్నాడు, అవన్నీ ఎక్కడ ఇచ్చిండు? ఎక్కడ ఇవ్వలేడు కదా, ఇవ్వలేడు. అక్కడెక్కడో సిటీలో ఆయన నియోజకవర్గంలో ఇచ్చుకున్నాడు, కానీ ఇక్కడ చేవెళ్ళ, ఇక్కడ రంగారెడ్డిలో ఎక్కడ ఇవ్వలేడు. నా పేరు దిలవార్. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ జాబ్ ఉన్నాయి నాకు. ప్రైవేట్ జాబ్ ఉందా? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈ చేవెళ్ళ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, అలాగే సంక్షేమ పథకాలు అండ్ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, ఇంకా ఎంతవరకు అందుతున్నాయి అంటారు? सर ऐसा मेरे को बहुत दिन हो गया, लेकिन
क्या बोलना अब, ऐसा कुछ भी नहीं हुआ। आपको घर को कितने गारंटी आते, लाइक फ्री बस आते? सर्विस तो फ्री है लेडीज के लिए, पूरा लेडीज को बस का। बस फ्री है। और कुछ करंट फ्री जाते? नहीं मेरा नहीं, हाँ ऐसा मेरा घर भी है नहीं, मैं किराए से रहता हूँ तो नहीं है। और गैस 500 को आते? नहीं रिटर्न 400 नहीं में नहीं डालते? नहीं आता, नहीं आता, नहीं होता बोल रहा, अब नहीं दे रहा, अब अपन क्या कर तो सकते। दरखास्त देते? करे तो नहीं हुआ, अब दरखास्त Apply नहीं करके करते? रखे अभी नहीं हुआ। आप इधर एमएलए हाल याद है కదా, सो कभी कभी आते हैं और इधर पूरा ऐसे बहुत बार देखा हूँ उनको, लेकिन कभी मिला नहीं। इधर लोगों को बात करते कि करते डेवलपमेंट कैसे है इधर? क्या डेवलप बोलूँ? मैं पूछते तुमको, इधर कुछ डेवलप है? डेवलप तो ऐसे देखा तो हो रहा है, अभी होता है आराम से, इतना जल्दी तो नहीं होता। ये पूरा रोड कौन सा करते हैं? रोड, ये रोड तो बहुत डेंजर है, ये रोड बहुत डेंजर है, सिंगल हुए है, एक्सीडेंट बहुत होते हैं उसमें, बहुत होते हैं एक्सीडेंट इसमें, डेंजर है रोड। अभी तक डबल बेडरूम आ रहे केसीआर टाइम पे, बोला तो है, अभी तो किसी को मिलते हुए नहीं देखा। और नहीं बोल इंदिरा नगर के दरखास्त करते हैं तो हाँ करके रखा, अभी तक कुछ भी नहीं हुआ। उस टाइम पे केसीआर पालना कैसे है? अब केसीआर का टाइम पे केसीआर था, अभी इनका टाइम पे ये है, देखो अभी तो साल भर हुआ है, आगे क्या होता है देखना। कौन अच्छे है अभी तक दे रहे हैं? एक साल अभी एक साल में कुछ भी नहीं बोल सकते, और 4 साल को अभी थोड़ा टाइम लगता है उनको, करते हैं उनको ये करते। నమస్తే మీ పేరన్నా? శివకుమార్ ఏం చేస్తుంటారు? బార్బర్ షాప్. ఎలా ఉందంటారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే? అంటే కేసీఆర్ పరిపాలన మా మంచిగా ఉండే, కొద్దిగా ఆయన ఏం చేసిండు పట్టించుకోలేడు. రైతులు కూడా మొత్తం మంచిగా చేసిండు, ఏం గరీబులు కూడా చాలా మంచిగా చేసిండు. మా భూములు లేని వాళ్ళు కూడా, మా మంగళ షాపులలో కూడా చాలా మంచిగా లోన్లు కూడా ఆయన పరిపాలన కూడా మంచిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దిగుమాలాడు వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. మీకు ఏమైతే దిమాకులు ఉంటుందో, దిమాకులు ఏం మాట్లాడతారో ఏం తెలియదు. బస్సులు వాళ్ళు ఆడల్లో ఇరవాడాలి, మోగి మీద ఇరవాడాలి, కూర్చోవాలి. అదే బస్సు రేటు కొంచెం తగ్గించి పెట్టినా కానీ ఎవరికి పర్వాలేదు. పోతే ఫ్రీ అంటే మరి అందరు ఆడలు ఫ్రీ పోతే వాళ్ళు జుట్టు కట్టుకొని వాళ్ళే కొట్టుకుంటున్నాం. మేము ఇరవాడ ఆడలేమో కూర్చో ఇదేంటి ఇది? కనీసము 50 రూపాయలు టికెట్ తాను 20 రూపాయలు తీసేసినా 30 రూపాయలు తీసేసి ఆర్టీసీ కూడా లాభం ఉంటుంది. మొత్తం ఫ్రీ ఉన్నాయని కూడా పేదలని కూడా ఇక నీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోతే అది పద్ధతి కాదు, అది నాయకులు కాదు. ఉన్నంతకాలం మంచిగా ఉండాలి. ఏం చేస్తున్నావు ఇష్టం ఉన్న ఓరుడు, ఏం తెలియదు ఓరుడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏం తెలియదు. గ్యాస్ అని మరి ఉచిత ఆడవిళ్ళకి 2500 అని పింఛన్, ఇంకా పింఛన్ లేదు, సంవత్సరం అవుతుంది, మొన్నటికి సంవత్సరం అయిపోయింది. 4000 పింఛన్ అని, ఆడవిళ్ళకి 6000 పింఛన్ అని, వాళ్ళకి పోయి ఆడవిళ్ళకి 2500 అని, 500 గ్యాస్ అని, గ్యాస్ లేదు ఏమి. ఉచిత కరెంట్ వస్తుందండి ఇక్కడ? ఉచిత కరెంట్ ఎవరికన్నా వస్తుందా? ఉచిత కరెంట్ ఎవరికో ఎవరి నాది లేదు, నా దానికి ఉంటుంది. ఉచిత కరెంట్ ఏడు వచ్చింది నా కేసీఆర్ వల్ల కరెంట్ ఇచ్చింది నా షాపుకు, కేసీఆర్ మూమెంట్లో ఈ షాపు లేదు, అది ఆయన ఇచ్చే కేసీఆర్ ఇచ్చిండు. గ్యాస్ సిలిండర్ 500 కూడా రావట్లేదు. 500 లేదు, బ్యాంకులో కూడా పైసలు పడలేదు లేదు. ఈయనది అయితే జస్ట్ ఈ ఉన్నా ఒకటే లేకుండా మా దిగ్గుమల కళాయి తెలంగాణ నుంచి టీఆర్ఎస్ చేసి, కాంగ్రెస్ కేసి, మా టీఆర్ఎస్ కేసి 2 సార్లు గెలిపించిన వాళ్ళ పక్క పెక్కేసి అదే ఈసారి కొడుకుని మళ్ళీ రాకుండా చేస్తే చక్కగా అవుతాం. కష్టపడి గెలిపించినాము టీఆర్ఎస్ దిక్కించి, మళ్ళీ కాంగ్రెస్ దొక్కింది. మళ్ళీ ఇసలో ఎమ్మెల్యేలో ఉన్నాను వేస్ట్ తిట్టాలి. ఏం డెవలప్ చేసిండు? 4 సార్లు 3 సార్లు కష్టపడి గెలిపించాం. ఊళ్ళలో పోయి తిరిగి మాకు ఏం చేసినాం కనీసం రోడ్లను పట్టించుకున్నాడు. 10 రోజులు ఏం పట్టించుకోవాలి, ఒక ఎమ్మెల్యే అన్నది అంతా పట్టించుకుంటేనే ఊరు తిరగాలి. ప్రతి ఒక్క వారానికి ఒకసారి ఊరు తిరిగితే కూడా ఏమైంది అని కనుక్కుంటే తెలిసిపోతుంది. నేను ఈరో కూర్చుంటే ఆడ కూర్చుంటే కాదు, పబ్లిక్ నీకు జనాలు వేసిందా ఏ ఊరుకు వారానికి ఒకసారి 4 మండలాలు తిరుగుతుంది చాలు. ఏమైంది ఎంత అంటే ఎవడే వస్తుంటారు. ఇది పద్ధతి ఉండాలి. కానీ నువ్వు తెలిసిందాకే పోయిగా కూర్చుంటా అంటే పద్ధతి కాదు అది.